చట్టబద్ధం చేస్తారట. లవ్ జిహాదును ఈరోజు ప్రోత్సహించే విధంగా వ్యవహారం నడుపుతా ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ పోలీస్ శాఖలో కూడా లవ్ జిహాదును రక్షించడం కోసం, ప్రోత్సహించడం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారని అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రణాళికలో పూర్తిగా డిస్పరేట్తో, నిరాశ నిస్పృహతో ఎన్నికలలో ప్రణాళిక తీసుకొస్తా ఉంది. వారు ఏం చెప్తా ఉన్నారు? ఆర్టికల్ 370 రద్దు చేస్తాం, లవ్ జిహాదును ప్రోత్సహిస్తాం, ట్రిపుల్ తలాక్ను పునరుద్ధరిస్తాం, ముస్లిం ఆడబిడ్డల గొంతుకు వస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ట్రిపుల్ తలాక్ నరేంద్ర మోడీ గారు రద్దు చేస్తున్నప్పుడు చాలా ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించింది. ఇంట్లో ఛాయ్లో షుగర్ తగ్గినా, షుగర్ పెరిగినా, లేక ఇంట్లో వంట చేస్తే కూరలో ఉప్పు తగ్గినా, పప్పు తగ్గినా తలాక్ తలాక్ అనేటువంటి సాంప్రదాయం, ఒక ఆటవిక సాంప్రదాయం ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి 10 కోట్లకు పైగా ఉన్నటువంటి ముస్లిం ఆడబిడ్డల యొక్క హక్కులు కాపాడడం కోసం, వాళ్ళకు గౌరవమైనటువంటి జీవనం ఇవ్వడం కోసం ఈరోజు ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఈరోజు ముస్లింలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భర్తగా ఉండొచ్చు, కానీ రేపు తను కూడా ఒక ఆడబిడ్డకు తండ్రి. నీ ఆడబిడ్డ, నీకు జన్మించినటువంటి ఆ తల్లి, మీ అల్లుడు తలాక్ తలాక్ అంటే ఆడబిడ్డ మీ ఇంటికి తిరిగి వస్తే ఎంత బాధ అవుతుందో ఈరోజు ముస్లింలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. అందుకే ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేస్తే ముస్లింలందరూ కూడా స్వాగతం పలికారు. కానీ ఓట్ల కోసం, అధికారం కోసం, ఏమాత్రం ఈ దేశం మీద, ఈ దేశ అభివృద్ధి మీద గౌరవం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని మళ్ళీ తీసుకొస్తాడట. ట్రిపుల్ తలాక్ ఆటవిక సాంప్రదాయాన్ని ఈ దేశంలో తీసుకొస్తానని చెప్పి కలలు కంటా ఉండడం అని వస్తున్నాను. అంతేకాదు, రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ముస్లింల రిజర్వేషన్ పెంచుతానని, ఇది కూడా పూర్తిగా ఓట్ల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక ఇది హిందువులకు వ్యతిరేకమైనటువంటి ఎన్నికల ప్రణాళిక. స్వాతంత్రం రాకముందు ఏదైతే మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ముస్లింలు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో పనిచేసేదో, స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ ఆలోచన విధానంతో ఈ దేశంలో పనిచేస్తూ ఉంది. జిఎస్టీ రద్దు చేస్తాం, కుంభకోణాలను ప్రోత్సహిస్తాం. ఈ రకంగా మొన్న వాళ్ళు ఇక్కడ మన పార్లమెంటు నియోజకవర్గంలోనే సభ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అనేక రకాల హామీలు ఇచ్చాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, ఇదే గ్రౌండ్లో, ఇదే తుక్కుగూడలో గత శాసనసభ ఎన్నికల్లో ఏదైతే నేను ప్రకటించానో అద్భుతంగా ఆ గ్యారంటీలన్నీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ ఈ పవిత్రమైనటువంటి గ్రౌండ్ నుంచి మరికొన్ని హామీలు ఇస్తున్నానని చెప్పాడు. నేను తెలంగాణ సమాజాన్ని ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే రాహుల్ గాంధీ అదే తుక్కుగూడ బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మాత్రం అమలు జరుగుతూ ఉన్నాయో
తెలంగాణ రైతులు ప్రశ్నించాలి కాంగ్రెస్ పార్టీని గ్యారెంటీలపైన. కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారెంటీలపైన తెలంగాణ యువత ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలపైన తెలంగాణ మహిళలు ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలపైన తెలంగాణ పేదలు ప్రశ్నించాలి. మీరు రైతుల యొక్క రుణాన్ని మాఫీ చేస్తామన్నారు కదా, 100 రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పారు కదా. రేవంత్ రెడ్డి ఇంకో ముందుకెళ్ళాడు. మీరు ఒకవేళ రుణాన్ని కడితే, మీరు బ్యాంకులో నుంచి రుణం తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళండి, 2 లక్షల రుణం తీసుకోండి, మా పార్టీ అధికారంలో రాబోతుంది, మా సోనియమ్మ ప్రభుత్వం వస్తుంది, డిసెంబర్లో మా అధికారంలోకి వస్తాం. డిసెంబర్లో ఆయన ప్రకటించాడు. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, 100 రోజులు దాటిపోయింది కదా రేవంత్ రెడ్డి గారు, మీ 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. ఎప్పుడు మాఫీ చేస్తారు? ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా? ఏదైనా లక్ష్యం ఉందా? ఏదైనా టార్గెట్ ఉందా? ఆ 2 లక్షల మాఫీ చేయడం కోసం ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు? ఎన్నికల ప్రణాళిక ఇచ్చే ముందు ఆలోచించలేదు మీరు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడైనా ఆలోచన చేశావా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు కదా, ఎక్కడ పోయినా ఈ 15,000 చెప్తారా? ఎప్పుడు ఇస్తారో చెప్తారా? ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్తారా? మీరు కౌలు రైతులకు పైసలు ఇస్తామన్నారు కదా, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు కదా, ఎక్కడ పోయినా మీ గ్యారెంటీలు అడుగుతా ఉన్నాను. మీరు ధాన్యానికి 500 బోనం ఇస్తామన్నారు కదా క్వింటాలకు, ఏమైంది అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. పెన్షన్లు ఏమైపోయినాయి? ఏది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పలేదు. ఇప్పుడే చెల్లించాల్సిన పని లేదు కాబట్టి బస్సులు పెట్టారు, బస్సులలో తిరగండి, ఇదే ఇందిరమ్మ రాజ్యం. బస్సులలో తిరగండి, ఇదే సోనియమ్మ రాజ్యం. బస్సులలో తిరగండి, ఇదే కాంగ్రెస్ పార్టీ రాజ్యం. బస్సులలో తిరిగితే మీ అప్పు మాఫీ అయిపోయింది అనుకోండి. బస్సులలో తిరిగితే ఇదే ఎకరానికి 15,000 అనుకోండి. బస్సులలో తిరిగి ఇదే మహిళలకు నెలకు 2,500 ఇచ్చామనుకోండి. బస్సులలో తిరిగి ఇదే ధాన్యం మీద 500 బోనస్ అనుకోండి. సోనియమ్మ రాజ్యం అంటే, కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు అంటే ఏంటో అర్థం చేసుకుంటాం. ఈరోజు నేను ముందు చెప్పాను, మేము మా పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ C70 తొలగిస్తామన్నాము. అది మోడీ గారి గ్యారెంటీ.